హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యాస్ ఈరోజు ఈ వీడియోలో మనకి డిఫరెంట్ కంపెనీస్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. వ్యాస్ ఫస్ట్ జోహో వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలపర్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి రిక్వైర్డ్ స్కిల్స్ చూస్తే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎ అబిలిటీ టు డిజైన్ అండ్ రైట్ ఎఫిషియెంట్ కోడ్ అని చెప్పి ఇచ్చారు. అండ్ అలాగే ప్రోడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అన్ని ఫేసెస్లో కాంట్రిబ్యూషన్ అయితే ఉండాలి. చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కాంట్రిబ్యూట్ ఇన్ ఆల్ ఫేసెస్ ఆఫ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని ఇచ్చారు. అండ్ అలాగే సి++, జావా లేదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆపరేషన్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. టేక్ ఏ నోట్ వ్యూయర్స్, నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కాదు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి ఫామ్ చూస్తే మనకి మన ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, డిపార్ట్మెంట్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్, ప్రిఫర్డ్ రోల్, అడ్రస్ అండ్ అలాగే రెజ్యూమ్ని అటాచ్ చేసి అయితే మీరు ఈ పర్టికులర్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ మనకి హెట్రో నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు ఫ్రెషర్స్ని హైర్ చేస్తున్నారు. వర్క్ లొకేషన్ మనకి హైదరాబాద్. ఈ పర్టికులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూస్తే బీఎస్సీ, బీ ఫార్మసీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2018, 19, 20, 21 పాస్డ్ అవుట్స్. త్రూ అవుట్ వాళ్ళ అకాడమిక్స్లో మినిమం 70% మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. వర్క్ మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో. క్యాండిడేట్కి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బోత్ రిటన్ అండ్ వర్బల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ అలాగే రీలోకేట్ అవ్వడానికి విల్లింగ్గా ఉండాలి అనే పాయింట్ కూడా హైలైట్ చేసి ఇచ్చారు. మెయిల్ క్యాండిడేట్స్ని అయితే ప్రిఫర్ చేస్తున్నారు ఈ పర్టికులర్ పొజిషన్కి. కీ స్కిల్స్లో మనకి లైక్ బీఎస్సీ, అనలిటికల్ స్కిల్స్, ప్రొడక్షన్, బీ ఫార్మసీ, మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఈ పొజిషన్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఫోన్పే నుంచి రిలీజ్ అయింది. వీళ్ళు అనలిస్ట్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు రిలేటెడ్ టు ఎఫ్టీసీ. వర్క్ లొకేషన్ మనకి బెంగళూరు. ఈ పర్టికులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే బేసిక్గా క్విక్ లెర్నర్ అయి ఉండాలి. రిసీవింగ్, చెక్కింగ్, ప్రాసెసింగ్ ఇన్వాయిస్ అండ్ ట్రాకింగ్ పేమెంట్ టు ది వెండర్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ అలాగే we need to execute all legal documents related to external service provider. సో డాక్యుమెంట్స్ని మనం ప్రొవైడ్ చేయాలంటే వీ నీడ్ టు కోఆర్డినేట్ విత్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అని ఇచ్చారు. లైక్ ఫినాన్స్, లీగల్, ప్రొక్యూర్మెంట్, ఐటీ టీమ్స్ టు ఎన్ష్యూర్ సీమ్లెస్ వెండర్ ఆపరేషన్ అని చెప్పి వర్క్ రిలేటెడ్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు వ్యూయర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ మనకి క్రియేషన్ ఆఫ్ పర్చేస్ రిక్వెస్ట్, రిలీజింగ్ పర్చేస్ ఆర్డర్, ఇన్ఫ్యూజన్ బై కోఆర్డినేటింగ్ విత్ డిఫరెంట్ ప్రొక్యూర్మెంట్ టీమ్ అని కూడా మెన్షన్ చేశారు. క్రియేట్ అండ్ అప్డేట్ ఇన్వెంటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ డిస్పాచ్ రిలేటెడ్, ప్రొడక్షన్ రిలేటెడ్. సో దానికి సంబంధించిన ఇన్వాయిసెస్, రిపోర్ట్స్ ఇవన్నీ కూడా జనరేట్ చేయాల్సి ఉంటుంది విత్ అక్యురసీ అండ్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. అండ్ వీ నీడ్ టు కొలాబరేట్ విత్ డిఫరెంట్ టీమ్స్, సపోర్ట్ టీమ్ విత్ ఆపరేషనల్ టాస్క్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. హెల్ప్ విత్ ప్యాకింగ్, డిస్పాచ్, కోఆర్డినేటింగ్ విత్ వేరియస్ టీమ్స్ అండ్ అప్డేట్ డిస్పాచ్ డీటెయిల్స్ అని కూడా మెన్షన్ చేశారు. సో బేసిక్గా గుడ్ టీమ్ ప్లేయర్ అయి ఉండాలి, ఇండిపెండెంట్గా కూడా వర్క్ చేయాలి. రిక్వైర్డ్ స్కిల్స్ చూస్తే వ్యూయర్స్ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఓనర్షిప్ తీసుకోవాలి ఫర్ ద వర్క్ వాట్ యూ హ్యావ్ డన్. క్రాస్ ఫంక్షనల్ టీమ్స్తో వర్క్ చేయాలి. ఎంఎస్ ఆఫీస్, ఎస్పెషల్లీ ఎంఎస్ ఎక్సెల్, అడ్వాన్స్డ్ ఎంఎస్ ఎక్సెల్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. మనం ఈ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. క్విక్ లెర్నర్ అయి ఉండాలి. వామ్ పర్సనాలిటీ విత్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అబిలిటీ టు వర్క్ వెల్ విత్ లిమిటెడ్ సూపర్విజన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. లిమిటెడ్ సూపర్విజన్తో వర్క్ చేసే అబిలిటీ అయితే మీకు ఉండాలి. రిటన్ కమ్యూనికేషన్, వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్లో. నా రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చూస్తే మీరు బ్యాచిలర్ డిగ్రీ ఏ డిసిప్లిన్లో చేసినా సరే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ వెండర్ రిలేటెడ్, బిజినెస్ టీమ్స్, ఆఫీస్ స్టాఫ్లో, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వైపు మీకు ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఉంటే ప్లస్ పాయింట్. వెండర్ ఇన్వాయిసింగ్, పేమెంట్స్ పార్ట్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి.
లాజిస్టిక్ హ్యాండ్లింగ్, డిస్పాచ్, పికప్స్ గురించి తెలిసి ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ పేమెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు. లైక్ ఆ పేమెంట్ సిస్టమ్స్ మీద కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. నేను లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ త్రూ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ కంపెనీ బెనిఫిట్స్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. మనకి ఇక్కడ చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఆఫర్ చేస్తుంది. మెడికల్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలాగే మెటర్నిటీ బెనిఫిట్, అడాప్షన్ అసిస్టెంట్ ప్రోగ్రామ్, డే కేర్ సపోర్ట్ ప్రోగ్రామ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా ఉంది మనకి. ఫ్లెక్సిబుల్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ పిఎఫ్ కాంట్రిబ్యూషన్, లీవ్ ఎన్కాష్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది వ్యూయర్స్. ఇంకా అదర్ బెనిఫిట్స్ చూస్తే మనకి హైయర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, కార్ లీజ్, మొబైల్ అండ్ బ్రాడ్బ్యాండ్ రియంబర్స్మెంట్, శాలరీ అడ్వాన్స్ పాలసీ. సో మనకి చాలా బెనిఫిట్స్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ మనకి టాటా నుంచి రిలీజ్ అయింది. టాటా కన్సల్టెన్సీ వాళ్ళు టెక్నికల్ రిక్రూటర్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ హైదరాబాద్ మనకి చాలా వర్క్ లొకేషన్స్ ఉన్నాయి. మరి ఈ పర్టికులర్ పొజిషన్కి అప్లై చేసుకోవడానికి రిక్వైర్డ్ స్కిల్స్, జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే జాబ్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మీ నీడ్ టు సోర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్క్రీన్ అండ్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయాలి హూ ఆర్ క్వాలిఫైడ్ ఫర్ హూ ఆర్ ఫిట్ ఫర్ వేరియస్ టెక్నికల్ రోల్స్ అని ఇచ్చారు. అండ్ అలాగే network online, offline with potential candidates to promote our employer brand, reduce our team to hire and ensure we attract best professionals అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇది కంప్లీట్లీ రిక్రూటర్ పొజిషన్. we need to screen and shortlist best candidate, suitable candidate for a position అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. build a strong tech talent pipeline and help hire, retain skilled employees ఫర్ అవర్ ఐటీ పొజిషన్స్ అని కూడా మెన్షన్ చేశారు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే సోర్స్ పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఆన్ నీచ్ ప్లాట్ఫామ్స్ లైక్ నౌకరీ అండ్ లింక్డ్ఇన్ అని ఇచ్చారు. అండ్ అలాగే పర్ఫామ్ ప్రీ స్క్రీనింగ్ కాల్స్ టు అనలైజ్ అప్లికెంట్ అబిలిటీస్, కోఆర్డినేట్ విత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ టు ఫుల్ఫిల్ ఐటీ హైరింగ్ నీడ్స్ అని చెప్పి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ది క్యాండిడేట్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. స్కిల్స్ రిక్వైర్డ్ చూస్తే ప్రూవ్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి యాజ్ అ టెక్నికల్ రిక్రూటర్, అబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్ప్లెయిన్ జాబ్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఐటీ రోల్స్ అని ఇచ్చారు. సాలిడ్ నాలెడ్జ్ ఆఫ్ సోర్సింగ్ టెక్నిక్స్, ఎగ్జాంపుల్ సోషల్ మీడియా రిక్రూటింగ్ ప్లాట్ఫామ్స్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బోత్ రిటన్ అండ్ వర్బల్ అండ్ ఇంగ్లీష్. ఎక్స్పీరియన్స్ చూస్తే 6 months to 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెక్నికల్ రిక్రూట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ అని ఇచ్చారు. సో మినిమం 6 months ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇమీడియట్ జాయినర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ త్రూ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్ ప్లీజ్ టు లైక్ ది వీడియో సో దట్ నీడీ పీపుల్ వరకు అయితే ఇన్ఫర్మేషన్ చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్. Please do subscribe channel, hit bell icon to receive all latest job updates time to time. Thank you.